ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్, డాక్టర్ బచ్చ అనిల్ కుమార్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఏంటి ఈ మధ్య ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా డిజిటల్ అరెస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈవెన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఈ డిజిటల్ అరెస్టులకు సంబంధించి కూడా ఆయన కూడా ప్రస్తావించారు, ఆయన కూడా కొంత వ్యాఖ్యానించారంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఈ డిజిటల్ అరెస్టులు అంటే ఏంటి, దీని గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎందుకు మాట్లాడారు అసలు? సో మొన్న ప్రధాని మోడీ ఆదివారం రోజు మన్ కీ బాత్లో ఈ విషయం చెప్పారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఇంకొక రకమైన స్కామ్. మనం చూస్తున్నాం రకరకాల స్కామ్స్, ప్రతి 3 నెలలు 6 నెలలకు ఒకసారి కొత్త రకాల స్కామ్స్ వస్తున్నాయి. అందులో ఈ మెథడ్ ఒకటి అనమాట. ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది అవతల వైపు నుంచి ఏదో పోలీస్ అధికారిని కానీ, లేకపోతే నార్కోటిక్స్ అధికారి అని కానీ, లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటే అనుకోండి, ఇలాంటివి చెప్పేసి ఆర్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ అని ఏదో ఒక రకంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో మీ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి ఇట్లాంటివి చెప్పి మనకి వీడియో కాల్ చేసేసి మీ మీద ప్రూఫ్, అంటే వాళ్ళకి మనకేంటంటే మన పేరు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మోస్ట్ ప్రాబ్లమ్ డేటా మొత్తం ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాంటప్పుడే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారనమాట. సో వీడియో కాల్ ద్వారా మనం చేసేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీ అసెట్స్ అన్ని చేస్తున్నాము, మీద ఎఫ్ఐఆర్ రాబోతోంది అని భయపెడతారనమాట. ఇది కూడా ఏంటంటే అందరూ దీనికి ఫాలో అవ్వకపోవచ్చు, అందరూ లొంగిపోకపోవచ్చు. చాలా మంది కామన్ సెన్స్ ఉపయోగించేసి కొన్ని ప్రశ్నలు అడిగి కొన్ని ధైర్యంగా మాట్లాడి చేయొచ్చు. బట్ వీళ్ళు కూడా ఎవరైతే మోసగాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలిమిరిపోయినారు. వాళ్ళు కూడా పోలీస్ డ్రెస్సుల్లో కానీ, ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ డ్రెస్సుల్లో మొత్తం చుట్టూతో ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ ఆఫీస్, సినిమా సెట్టింగ్ లాగా పోలీస్ స్టేషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసి వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడడమే కానీ. సో ఏంటంటే నిన్ను బెదిరించేసి నిన్ను ఉన్న చోటు నుంచి కదలకుండా ఒక చోట బెదిరించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అరెస్ట్ అయ్యారను, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లాంటి క్రైమ్లో ఉన్నారు, మీరు ఇప్పుడు డబ్బులు ఇమ్మీడియట్గా ఉన్న పనానా పంపకపోతే మిమ్మల్ని ఎఫ్ఐఆర్ చేస్తాము, ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్ని అరెస్ట్ చేశాము, వాళ్ళని కోర్టుకు పంపిస్తాము, లేకపోతే ఏదో రకంగా భయపెడుతున్నారు అనమాట. భయపెట్టేసి ఎంత దొరికితే అంత డబ్బులు లాగేసుకుంటా ఉన్నారు. అండ్ నిన్న మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్లో ఎక్కడ కూడా, ఐపీసీలో ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. ఏ పోలీస్ అధికారి ఇండియాలో ఏ రాష్ట్రం నుంచి కానీ, ఎటువంటి పోలీస్, అది నార్కోటిక్సే కానీ ఏదైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేనే లేదు. ఎవరైనా డిజిటల్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటే అది ఫేక్ అని డైరెక్ట్గా నమ్మేయడమే. ఎవరైనా సరే పోలీసులు మీ మీద ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా ఉందనుకోండి, ఫోన్లో మాట్లాడినా లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ చేసి వాళ్ళు వచ్చి మాట్లాడతారు తప్ప ఇట్లా ఫోన్లో వీడియో కాల్లో కేసు ఫైల్ అయింది అనేది కాన్సెప్ట్ అసలు ఒక 2 లక్షలు పంపించండి, 3 లక్షలు పంపించండి, ఇలాంటివి వచ్చినప్పుడు అసలు ఫోన్ పెట్టేసేయడం బెటర్, ఉత్తమం. ఆ నంబర్ని బ్లాక్ చేయడం మంచిది. అంతే తప్ప వాటికి లొంగిపోయి ఏదో జరుగుద్ది అని భయపడడం కన్నా ఇంకొక పని చేయొచ్చు. ఏంటంటే ఇదంతా మీరు మీ స్క్రీన్లో రికార్డింగ్ ఉంటే అది రికార్డింగ్ చేయండి, ఇంకో ఫోన్ ఉంటే చేయండి తప్ప భయపడాల్సిన అవసరం లేదు. చేసేసి మనకి లోకల్ పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, లేదంటే వెబ్సైట్లో కూడా cybercrime.gov.in అని ఉంది. అక్కడ మనము ఏదైతే నంబర్ నుంచి కాల్ వచ్చిందో, యూజువల్లీ ఈ నంబర్స్ కూడా ఇండియాలో కొంచెం టైట్ అవుతుంది కాబట్టి నంబర్స్ +87 నుంచి +97 అని వేరే కంట్రీ నుంచి వస్తున్నాయి నంబర్స్, ఆర్ వాట్సాప్ కాల్ ద్వారా వస్తున్నాయి. సో వీటి ద్వారా వచ్చే నంబర్లను మనకు తెలిసిన వ్యక్తులు ఎవరు బయట లేరనుకోండి, ఆ నంబర్ వచ్చే కాల్స్ ఎత్తకండి. ఫస్ట్ థింగ్, ఎత్తినా కానీ మీరు మన చాలా ఫోన్లలో ఇప్పుడు బై డిఫాల్ట్ రికార్డింగ్ ఆప్షన్ వచ్చేసింది. ఆ రికార్డింగ్ ఆప్షన్ మొదలు పెట్టేయండి. ఎవరు చేస్తున్నారు, ఏ నంబర్ నుంచి వస్తుంది అంతా చేయండి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి పోలీస్ అధికారి ఇండియాలో ఎవరికి కూడా డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేనే లేదు. ఓకే, ఏదైనా ఉంది అంటే లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, ఆర్ మీరు తప్పు చేస్తే మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి తప్పించి ఇట్లాంటి డిజిటల్గా చేసే కాన్సెప్ట్ లేనే లేదనమాట. సో ఇలాంటి స్కామ్లు అదే కాదు, ఈవెన్ ఇప్పుడు ట్రాయ్ ద్వారా మీ ఫోన్ కట్ అవ్వబోతోంది, ఆర్ మీ
మీ యొక్క పాన్ కార్డు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక క్రిమినల్ ప్రొసీజర్లో డ్రగ్స్ దాంట్లో కానీ లేదంటే ఏదైనా దాంట్లో వచ్చింది, మీ నంబర్ వచ్చింది, మీ బ్యాంక్ అకౌంట్ వచ్చింది అందులో అని. మోస్ట్ ప్రాబ్లీ అలా ఏంటంటే మన బ్యాంక్ నంబర్, అకౌంట్ నంబర్ వాడికి తెలిసి ఉంటుంది. అది కూడా నిజం చెప్పేస్తే మనం భయపడతాం. అరే వాడు మన డేటా అంతా పక్కన పెట్టుకొని మనకు కాల్ చేసి ఫాలోఅప్ లో ఉంటాడు. బ్యాంక్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వాళ్ళు ఇల్లీగల్గా డేటా పొంది ఉంటారు. దాన్ని పెట్టుకొని వాళ్ళ ప్రయత్నం ఓన్లీ రోజంతా ట్రై చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా అయిపోయారంటే ఈ క్రిమినల్స్ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళే ఫోన్ చేసి అంటే ఎవరైతే అంటే లొంగిపోయే వ్యక్తులు ఉన్నారా లేదా అని ప్రయత్నించే టైం కూడా వేస్ట్ చేయట్లేదు. దాని బదులు ఆటోమేటెడ్ మెసేజెస్ పంపిస్తున్నారు. సో కాల్ వస్తుంది, మీ నంబరు 2 గంటల్లో బ్లాక్ అయిపోతుంది, ఆర్ మీ నంబరు ఇటువంటి ఏమంటారు డ్రగ్స్ దాంట్లో పట్టుబడింది, మీ నంబరు ఇన్వాల్వ్ అయ్యింది, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇన్వాల్వ్ అయ్యింది, మిమ్మల్ని సో మీ గురించి అది తెలుసుకోవాలంటే నంబర్ 1 డయల్ చేయండి, ఆ నంబర్ 9 నొక్కండి అంట. నొక్కితే అప్పుడు అవతల వ్యక్తి ఒక అధికారిలాగా మాట్లాడి నిన్ను బెదిరించడానికి ట్రై చేస్తాడు అనమాట. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇంతకుముందు చూస్తున్న వర్షన్ స్కామ్లో పేరు తెలియకపోయేది వాళ్ళకి, అవతల వ్యక్తికి మన ఏదో అడిగేవాళ్ళు. సో ఎగ్జాంపుల్ నిన్న మొన్న అనుకుంటా నాకు కాల్ వచ్చింది ఇట్లాగే, మీరు ఎవరు అని అంటే నేను ఏదో ఒక సినిమా హీరో పేరు చెప్పాను ఇట్లాగే. వాడు అది రాసుకొని లేదు నీ పేరు అనిల్ కుమార్ బచ్చు అంటే. సో అవతలి వాడికి స్కామర్కి మన పేరు, మన డీటెయిల్స్ అన్ని తెలుసు, డేటా మొత్తం ఉంటుంది దగ్గర. సో అలాంటప్పుడు ఎంగేజ్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఆ నంబర్ రికార్డ్ చేసి ఆ వాడి వాయిస్ రికార్డ్ చేసి మనము సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తే ఏంటంటే అట్లీస్ట్ ఆ నంబర్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఈవెన్చువల్లీ వాళ్ళకి ఈ స్కామ్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. మెయిన్ కింగ్ పిన్స్ దొరుకుతారో లేదో కానీ బట్ డిఫికల్టీ మాత్రం పెరుగుతూ ఉంది. సో ఈ స్కామ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనము ఎవరైనా డిజిటల్ అరెస్ట్ కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మీ వాళ్ళు ఇక్కడ అరెస్ట్ అయ్యారంటే నమ్మడం ఉత్తమం కాదు. అసలు ఇగ్నోర్ చేసి మనకు ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడి తెలుసుకోండి తప్ప ఇట్లాంటి వాటికి ఫాలో అవ్వద్దు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. సో అనిల్ గారు, ఈ మధ్య ఈ వాట్సాప్ ద్వారా కూడా డమ్మీ ట్రేడింగ్ అంటూ కూడా జరుగుతుంది కదా, అసలు దీని గురించి కూడా ఒకసారి చెప్పగలరు? 2 days బ్యాక్ సెబీ యాక్చువల్లీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందనమాట. చాలామంది వ్యక్తులు వాట్సాప్లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. గ్రూప్ క్రియేట్ చేసి మీకు ఎక్స్క్లూజివ్ యాక్సెస్ మేము ఇస్తున్నాము, ఏది మామూలుగా ఇస్తాము, అడ్వైజర్ ఇస్తాము, 100 రూపాయలు అమ్మే స్టాక్ మేము 60 రూపీస్కే ఇస్తాము. ఓకే స్టాక్ ప్రైస్ కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత అమ్ముతామో కూడా. వాళ్ళు మళ్ళీ ఒక ఐపీఓ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ మనం 3-4 months 6 months నుంచి ఐపీఓస్ వస్తానే ఉన్నాయి. ఐపీఓ ప్రైస్ 600 మేము 300కే ఇస్తామంటారు. ఇది ఏంటంటే మా ఇన్స్టిట్యూషనల్ ప్రైజింగ్ మేము ముందే కొని పెట్టుకున్నాము మీరు అని చెప్పేసేసి నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉన్నా కానీ ఏం చేస్తున్నారంటే మీకంటూ ఒక డమ్మీ యాప్ ఇచ్చేస్తున్నారు. ఇదే మీ డిమాట్ అకౌంట్ అని అంటున్నారు. అందులో ఆ కంపెనీ యొక్క షేర్లు అన్నట్టు డిజిటల్ గా అన్ని డమ్మీ కాబట్టి ఏవైనా చేసుకోవచ్చు. అలా చేసేసి అది అడ్వైజ్ ఇచ్చినట్టు డబ్బుల్ని కూడా మామూలుగా అయితే మనం డిమాట్ మన ద్వారా కొంటే మనం యూజువల్లీ ఆ స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి పే చేస్తాము, లేదంటే క్లియరింగ్ కార్పొరేషన్ పే చేయడము వాటికి ఉంటుంది. నువ్వు ఎటువంటి వ్యక్తులకు కానీ ఎటువంటి కంపెనీలకు పే చేయవు డబ్బులు. నీకు కంపల్సరీ ఇండియాలో స్టాక్స్ కొనాలంటే ప్రాపర్గా ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలా, ఆ డీమ్యాట్ అకౌంట్కి ఒక డిపి ఐడి ఉండాలా, నువ్వు ఒక బ్రోకర్తో కానీ లేదంటే ఒక డీమ్యాట్ కంపెనీ పేరున్న కంపెనీ ద్వారా స్టాక్స్ కొనడమే తప్పించి ఎటువంటి వేరే మార్గాలు లేవు అనేది ఈ యొక్క సారాంశం అనమాట. ఎవరు ఇలాంటి వాట్సాప్ ద్వారా ఎవరు చేయడం అనేది నమ్మద్దు. అది ఓన్లీ స్కామ్. ఇట్లాంటి డమ్మీ వెబ్సైటే కానీ డమ్మీ యాప్స్ కానీ ఎవరైతే జనరల్గా ప్రాక్టీస్ కోసం యూజ్ చేసే టూల్స్ని వీళ్ళు వాడేసి కోట్లు నా క్లయింట్ నాకు లాస్ట్ టైం ఒకసారి కూడా కాల్స్ వచ్చాయి, 30, 40, 50 లక్షలు పొడగొట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో ఉండిపోతారు. సార్ బయట 300 రూపాయలకు వచ్చేది నాకు 200 రూపాయలకు వచ్చింది, నాకు ప్రాఫిట్ కనబడుతుంది, ఇంకో 5 లక్షలు వేస్తే మొత్తం విత్డ్రా చేయొచ్చు అని చెప్పారంట. అలాంటిది ఏమి ఉండదు, కండిషన్ ఏమి ఉండదు. స్టాక్స్ అనేది అన్కండిషనల్గా అమ్ముకోవడం కొనడం ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి స్కామ్స్కి పడిపోవద్దు. తొందరగా క్విక్గా రీచ్ అవ్వడం పని లేదు.
తొందరగా ఎవరు ధనవంతులు కాలేరు స్టాక్స్ ద్వారా. మీరు సొంతంగా కష్టపడి కొంచెం రీసెర్చ్ చేసి తప్ప, ఆర్ అడ్వైజర్ని ఫాలో అవ్వడం తప్ప, ఇట్లాంటి ఫేక్ వాట్సాప్ గ్రూపులు, డమ్మీ యాప్ల ద్వారా మాత్రం నష్టపోయేదే తప్ప లాభం మాత్రం మీరు అస్సలు పొందలేరు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.